రిషికేష్, కరీంనగర్ కార్పొరేషన్ లో శ్రీనివాస్, కరీంనగర్ కార్పొరేషన్ లో బీజేపీ స్పష్టమైన హవా కొనసాగుతా ఉంది. బీజేపీకి సంబంధించి మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి 28 స్థానాలలో బీజేపీ ఆధిపత్యంలో ఉంది. మరోవైపు కాంగ్రెస్ 14 స్థానాలకు పరిమితమైనటువంటి పరిస్థితి. అంటే మొదటి రౌండ్ మాత్రమే పూర్తయింది. మొదటి రౌండ్ ఫలితాల్లో చాలా గణనీయమైన ఫలితాలు బీజేపీ సాధించింది. బీఆర్ఎస్ 7 స్థానాలకు, మరోవైపు ఎంఐఎం 2 స్థానాలలో రాగా ఇండిపెండెంట్లు అత్యధికంగా 7 స్థానాల వరకు ఇక్కడ సత్తా చాటారు. ఏఎఫ్బి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జాగృతితో కలిసి ఎన్నికలకు వెళ్లిన నేపథ్యంలో 3 స్థానాల్లో వీరంతా లీడ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే మ్యాజిక్ ఫిగర్ కు చాలా సమీకరణలో బీజేపీ ఉంది. మొదటి రౌండ్ లీడ్. ఇందులో కొన్ని స్థానాలు రిషికేష్, కొంచెం మీ దగ్గర వాయిస్ బ్రేక్ అవుతుంది. మళ్ళీ మీ దగ్గరకు వస్తాం, మీరు అలాగే ఉండండి. శ్రీధర్ వినిపిస్తుందా? ఓకే, చెప్పండి, ఏంటి పరిస్థితి? మొత్తానికి కాంగ్రెస్ విజయోత్సవాలకు సిద్ధమవుతుందా? కాంగ్రెస్ పార్టీ విజయోత్సవానికి అయితే సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడే శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ విజయోత్సవానికి అయితే మొత్తంగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇప్పటికే పెద్ద ఎత్తున తయారవుతున్నారు. అటు అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే ఇటు ములుగు జిల్లాలో సీతక్క నివాసం వద్ద క్యాంపస్ వద్ద పెద్ద ఎత్తున సంబరాలు కూడా చేసుకుంటున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాము. దాంతో పాటు అటు ములుగు జిల్లాతో పాటు అటు మహబూబాబాద్ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున సంబరాలకైతే కాంగ్రెస్ పార్టీ సిద్ధం చేసుకున్నటువంటి సందర్భం కనబడుతుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల రిజల్ట్ లో ఈరోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ విజయకేత ఎగురవేసిందన్నటువంటి సందర్భం పైన అటు ములుగు వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి సీతక్క అభిమానులు కానీ ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి నైపాలు కానీ పెద్ద ఎత్తున, ఎందుకంటే ఇక్కడ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు ఇద్దరు సీతక్క, అదేవిధంగా సురేఖ, ముగ్గురికి సంబంధించినటువంటి అభిమానులు పెద్ద ఎత్తున వరంగల్ కు చేరుకుంటున్నారు. ఈరోజు పెద్ద భారీ ర్యాలీని చేపట్టి ఈ రోజు విజయోత్సవం చేసేందుకైతే సర్వం తెలుసు. ఇప్పటికే మనం సీతక్క నివాసం వద్ద ఉన్నటువంటి ఇక్కడ లోపల గెలిచినటువంటి అభ్యర్థులను వరంగల్తో పూర్తిగా ఏర్పాటు చేసినట్టు, ముఖ్యంగా సమావేశం ఏర్పాటు చేసి వారికి సంబంధించినటువంటి అంశంలో 15వ తారీఖు నాడు చైర్మన్, వైస్ చైర్మన్ ఆ పదవులను తీసుకునేటువంటి అంశంలో వాటికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లను ఎలా చేయాలి, ముఖ్యంగా అభ్యర్థులు ఎవరెవరికి ఏ విధమైనటువంటి ఎలా కల్పించాలి, దాంతో పాటు పెద్ద ఎత్తున కూడా ఈ విజయాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లో తీసుకెళ్లాలి అనేది పెద్ద ఏదైతే సీతక్క ఈ రోజు గెలుపొందిన వారితో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసినటువంటి సందర్భం కోరుతుంది. ఇప్పటికే ఏదైతే ములుగు సంబంధించినటువంటి మధ్యాహ్నం నుంచి ఏదైతే గెలుపు గుర్రాలు మన వైపు మారాయి, గెలుపు మన వసలు అవుతుందన్నటువంటి తెలిసిన నేపథ్యం నుంచే ఉదయం నుంచి అంటే కాంగ్రెస్ పార్టీ విజయకేత తెగుతుందని చెప్పినటువంటి నుంచి కూడా ఇక్కడ కోలాహలం అయితే మొదలైందని చెప్పవచ్చు మనకు. శ్రీనివాస్, థ్యాంక్ యూ శ్రీధర్. మొత్తానికి ఒకసారి ఆదిలాబాద్ జిల్లా కూడా వెళ్దాం. మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, ఏంటి పరిస్థితి? ఆదిలాబాద్ అప్డేట్స్ ఏంటి? తీసుకున్నట్టయితే ముందుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 2 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో ఉన్నటువంటి ప్రభావం ఎక్కడ పడుతుంది? ఓన్లీ ఒక ఆసిఫాబాద్ మున్సిపాలిటీ ఉంది. ఆ మున్సిపాలిటీ కాంగ్రెస్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ కైవసం చేసుకుంది. చేతనపల్లి మున్సిపాలిటీ ఏదైతే ఉందో చేతనపల్లి మున్సిపాలిటీని మంత్రి జిల్లాలో మున్సిపాలిటీ 2వ
అక్కడ అందరూ ఊహించినట్టుగానే ముందుగానే మున్సిపాలిటీని కైవసం చేసుకుంటుంది. ఇది ఒక చెన్నూరు మున్సిపాలిటీ ఇక్కడ మేయర్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులంతా కూడా